Good morning, all. So, in previous class, I have already explained about the 200 process the remaining things. So, another example I am going to discuss regarding 200 process chart. So, on the screen, you have to see. So, fixing screw on a assembly. Okay. So, what is the job or task is fixing screw on a assembly. So 200 process chart and operation is fixing screw on assembly. The part number is 12 and operator name and number is operator name Ramlal and the number is 1728 and the analyst name is SH Manohar and the method is present method and summary you have to see effective time left hand is 7 seconds and right hand is 6 seconds and ineffective left hand is 0 and right hand is 6 and cycle time is total 7 seconds. So in this way I have to record the activities. Okay. So the image is also. So image ఇక్కడ image మీరు చూస్తే wait a minute. So మీరు ఇమేజ్ తీసుకుంటే గనక ఇమేజ్లో మీరు ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఇమేజ్ ఎలా ఉందండి ఇక్కడ. సో ఇక్కడ మీకు కర్సర్ మూవ్ అవుతుంది చూడండి రెడ్ కలర్లో. సో అది మీరు అక్కడ చూడండి పాయింట్అవుట్ చేయండి. సో యాక్షన్ ఎలా చేస్తున్నాడు అంటే మ్యాన్ అంటే ఆ వర్కర్ మూమెంట్ ఎలాగ ఉన్నది. సో ఎలా ఫిట్ చేస్తున్నాడు స్క్రూని ఎలా ఫిట్ చేస్తున్నాడు అంటే పెద్ద ఇన్స్ట్రుమెంట్ ఒకటి తీసుకున్నాడు. సో రెండు చేతులతో అట్లా పట్టుకుని ఉన్నారు. సో దాంతో అంటే తీసుకోవడం ఒక చేతితోటి ఆ స్క్రూని ఇన్సర్ట్ చేయటం హోల్లో సో దాన్ని ఫిట్ చేయటం. ఈ విధంగా అతని మూమెంట్ అనేది ఇలా ఉన్నదనమాట. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ పాస్చర్ అంటే ఎలా వీస్తున్నాడు అనేది పాస్చర్ అది. సో ఇక్కడ మీరు లెఫ్ట్ హ్యాండ్ డిస్క్రిప్షన్ అండ్ రైట్ హ్యాండ్ డిస్క్రిప్షన్ 2 డిస్క్రిప్షన్స్ చూస్తే సో ఫస్ట్ వన్ పిక్ స్క్రూ డ్రైవర్ ఫ్రమ్ ర్యాక్ ఇదిగోండి ఇక్కడ. సో ఈ స్క్రూ డ్రైవర్ని ర్యాక్ నుంచి తీసుకున్నాడు. ఓకేనా. సో దట్ ఈస్ మూమెంట్ కాబట్టి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సింబల్ వాడారు. సో టైమింగ్ ఈజ్ 1 సెకండ్ అండ్ ఇన్సర్ట్ స్క్రూ ఇన్ హోల్ రైట్ హ్యాండ్ తోటి ఏం చేశాడండి దట్ ఈజ్ ఆపరేషన్. సో ఆపరేషన్ కాబట్టి మనం సర్కిల్ తోటి ఇండికేట్ చేస్తున్నాం. సో ఇన్సర్ట్ స్క్రూ ఇన్ హోల్ దట్ విల్ టేక్స్ 1 సెకండ్. దెన్ నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ డిస్క్రిప్షన్ బ్రింగ్ స్క్రూ డ్రైవర్ టు స్క్రూ. సో స్క్రూ డ్రైవర్కి మనం ఆ స్క్రూ దగ్గరికి తీసుకొచ్చాం. సో దట్ ఈస్ 1 ట్రాన్స్పోర్టేషన్. సో ఇండికేటెడ్ విత్ ట్రాన్స్పోర్టేషన్ సింబల్. సో that takes 1 second. Okay. And after that రైట్ హ్యాండ్ ఐడిల్. సో హ్యాండిల్ ఐడిల్గా ఉంటుంది కదా, స్క్రూని అలా పట్టుకుని ఉంటాం, స్క్రూ డ్రైవర్ తోటి ఫిట్ చేయాలి కాబట్టి. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ని తీసుకుని టైటన్ ద స్క్రూ టైట్ చేస్తున్నారు అండ్ హోల్డ్ స్క్రూ టు హోల్. ఆ టైంలో మనకి స్క్రూ అనేది ఒక చేత్తో పట్టుకుని మనం హోల్డ్ చేసి ఉంచుతాం, లేదంటే దాన్ని అలా పట్టుకుని ఒకే చేత్తోటి మనం స్క్రూ డ్రైవర్ని తిప్పుతూ ఉండొచ్చు, అంటే డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్. సో ఈ విధంగా మనం రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. సో విత్ సింబల్స్ అండ్ టైం అండ్ టోటల్ ఐడిల్ టైం ఎంత మనకి ఇక్కడ. సో హోల్డింగ్ టైం ఎంత ఉంటుంది, సో ఇన్ఎఫెక్టివ్గా. సో హోల్డింగ్ టైం అనేది మనకి ఇక్కడ హ్యాండ్ ఐడిల్ ఇక్కడ 1 సెకండ్ హ్యాండిల్ ఇక్కడ హ్యాండ్ ఐడిల్లో ఉంది చూడండి, ఇక్కడ సెకండ్ స్టెప్లో. సో డిలే అయింది హ్యాండ్ ఐడిల్ అంటే ఆ టైంలో బ్రింగ్ స్క్రూ డ్రైవర్ టు స్క్రూ అక్కడ తీసుకొచ్చే టైంలో ఒక హ్యాండ్ ఐడిల్గా ఉంది, ఏ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఐడిల్గా ఉంది. సో టోటల్గా మనకి ఇన్ఎఫెక్టివ్ టైం ఎంత అండి, ఓన్లీ 1 సెకండ్. టోటల్ మనకు ఆపరేషను 7 సెకండ్స్ పడుతుంది, దాంట్లో ఐడిల్ టైం ఎంత ఉంది, ఓన్లీ 1 సెకండ్. సో దట్ ఈస్ నెగ్లిజిబుల్, అది కామన్ అది. సో ఈ విధంగా మనం ప్రతి యాక్టివిటీకి సంబంధించి మనం ఈ చార్ట్స్ని ప్రిపేర్ చేసుకోవటం వల్ల ఓవరాల్గా ఎంత టైం వేస్ట్ అవుతుంది అన్నెసరీగా అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు దీని ద్వారా. ఓకేనా. దట్ ఈస్ ద మెయిన్ థీమ్ of this method study. Okay, right. Then next one is multiple activity chart. So multiple activity chart is another important one.
So a multiple activity chart is a chart in which the activities of more than one item, worker, machine or equipment, అంటే వర్కర్తో కానివ్వండి లేదంటే మెషిన్ కానివ్వండి ఎక్విప్మెంట్ రెండిట్లో ఏదో కాంపిటీషన్ లేదంటే మూడింటి గురించి అనాలిసిస్ కూడా చేయొచ్చు ఒకే చార్ట్లో. అంటే సైమల్టేనియస్గా ఒకే చార్ట్లో మనం మోర్ దాన్ వన్ తీసుకుంటే కనుక, సో మోర్ దాన్ వన్ యాక్టివిటీస్ కనుక తీసుకుంటే దాన్ని మనం మల్టిపుల్ యాక్టివిటీ చార్ట్ అంటున్నాం. అది వర్కర్ కావచ్చు, మెషిన్ కావచ్చు, లేదా వర్కర్ ఎక్విప్మెంట్ కావచ్చు, లేకపోతే మెషిన్ ఎక్విప్మెంట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, లేకపోతే మూడు కావచ్చు. ఆర్ రికార్డెడ్ అనే కామన్ టైమ్ స్కేల్ టు షో దేర్ ఇంటర్ రిలేషన్షిప్స్. అంటే అట్లా మనం రెండింటిని కంపారిజన్ చేయటానికి, ఇట్లా రెండింటిని ఒకే దాంట్లో తీసుకోవటం, ఒకే చార్ట్లో తీసుకోవటం వల్ల రెండింటిని మనం కంపారిజన్ చేయొచ్చు. ఒకదానికి ఇంకో దానికి ఉండే ఇంటర్ రిలేషన్షిప్స్ ఏంటో కూడా మనం క్లియర్గా చెప్పచ్చు. ఓకేనా? సో బై యూజింగ్ సపరేట్ వర్టికల్ కాలమ్స్ టు రిప్రజెంట్ the activities of different operators or machines on a common time scale, the chart shows very clearly the period of idleness on the part of any items during the process. సో ఈ మల్టిపుల్ యాక్టివిటీ చార్ట్ వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే, సో మనకు ఒక సపరేట్ కాలమ్స్ పెడతాం దేనికి దానికి సంబంధించి, మెషిన్కి ఆపరేటర్కి సంబంధించి. తర్వాత కామన్ టైం స్కేల్ ఉంటుంది ఇద్దరికి రెండిటికి. తర్వాత ద చార్ట్ షోస్ వెరీ క్లియర్లీ ద పీరియడ్ ఆఫ్ ఐడిల్నెస్. సో ఈ చార్ట్ వల్ల మనకు వచ్చి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎంత టైం ఐడిల్గా ఉంటుంది అనేది కూడా మనం క్లియర్గా దీంట్లో తెలుసుకోవచ్చు. సో ఈ పర్పస్ కోసం మనం మల్టిపుల్ యాక్టివిటీ చార్ట్స్ని మనం ఫాలో అవుతున్నాం అనమాట. సో దీంట్లో ఎగ్జాంపుల్ చూస్తే చార్ట్ నెంబర్, షీట్ నెంబర్, డిపార్ట్మెంట్. సో మెటీరియల్ B201 casting, and job is making a slot on the casting. Machine slotted, operation name is XYZ, charted by some name, and date and this is the pro forma of that multiple activity chart. Okay, then so this is the chart. So in this chart I have to see, so titles of the each column is time, and second one is man, and next machine, and time in minutes. Okay, so time in minutes. So then you have to see, so time is 0.2 minutes. So man సంబంధించి యాక్టివిటీస్ ఏమేమి జరిగినాయి అనేది చూస్తున్నాం. సో రిమూవ్స్ ఫినిష్డ్ కాస్టింగ్ క్లీన్స్ విత్ కంప్రెస్డ్ ఎయిర్. సో అంటే కాస్టింగ్ అంటే మనం మెకానికల్ వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుంది. సో మనకు కొంచెం తక్కువ అండర్స్టాండింగ్. కాస్టింగ్ అంటే ఏంటంటే జనరల్గా మనం తయారు చేయడం, అంటే ఒక షేప్ని తీసుకురావడం కోసం మనం చేసేది కాస్టింగ్ అంటాం. సో మౌల్డ్ చేయటం ఇవన్నీ కూడా. సో రిమూవ్స్ ఫినిష్డ్ కాస్టింగ్ క్లీన్స్ విత్ కంప్రెస్డ్ ఎయిర్, అంటే ఫోర్స్గా ఎయిర్ని మనం కంప్రెస్డ్ ఎయిర్ని ఇవ్వడం ద్వారా మనకి అక్కడ క్లీనింగ్, అంటే ఏదైనా డస్ట్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా కాస్టింగ్ అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తారనమాట. సో క్లీనింగ్ చేయడానికి మనం ఏమంటాం అంటే కాస్టింగ్ అంటాం. సారీ, కంప్రెస్డ్ ఎయిర్ తోటి క్లీన్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు ఆ టైంలో మిషన్ అనేది ఎలా ఉంటుంది, ఐడియల్గా ఉంది. ఎంత, 0.2 minutes. తర్వాత నెక్స్ట్ 0.4 minutes, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్స్ట్ 2 minutes పట్టింది అనుకోండి. గాజెస్ డెప్త్ ఆఫ్ స్లాట్ ఆన్ సర్ఫేస్ ప్లేట్. సో ఇన్ డీటెయిల్డ్గా మనకు అర్థం కాదు, ఎందుకంటే ఇది మెకానికల్ వాళ్ళకి సంబంధించిన కాబట్టి జస్ట్ మనకి సమ్ యాక్టివిటీస్ దేర్ అని జరిగిందని అనుకోండి. సో ఇది మ్యాన్కి సంబంధించిన యాక్టివిటీ, గాజెస్ డెప్త్ ఆఫ్ స్లాట్ ఆన్ సర్ఫేస్ ప్లేట్. సో ఎట్ దట్ టైమ్ ద మెషిన్ ఈజ్ ఇన్ ఐడిల్. సో దెన్ నెక్స్ట్ యాక్టివిటీ ఇట్ విల్ టేక్స్ ఆల్సో 0.2 minutes. బ్రేక్స్ షార్ప్ ఎడ్జెస్ విత్ ఫైల్, క్లీన్స్ విత్ కంప్రెస్డ్ ఎయిర్. షార్ప్ ఎడ్జెస్ ఏవైతే వాటిని కూడా క్లియర్ చేసి, షార్ప్ అంటే పదునుగా ఉన్నటువంటి ఎడ్జెస్ని స్మూత్ చేసి, సో తర్వాత మళ్ళీ వాటిని కంప్రెస్డ్ ఎయిర్ తోటి క్లీన్ చేయడం. ఎట్ దట్ టైమ్ ఆల్సో మెషిన్ ఈజ్ ఇన్ ఐడిల్ స్టేజ్. సో 0.8, that then it will also takes 0.2 minutes. Place in a box obtains new casting. సో తర్వాత మళ్ళీ న్యూ కాస్టింగ్కి మనం రెడీ చేసాం బాక్స్లో పెట్టి. సో ఎట్ దట్ టైమ్ ఆల్సో ద మెషిన్ ఈజ్ ఇన్ ఐడిల్ స్టేజ్. అండ్ నెక్స్ట్ 1.0, దట్ మీన్స్ అనదర్ 0.2 minutes. ఆఫ్టర్ 0.2 minutes క్లీన్స్ మెషిన్ విత్ కంప్రెస్డ్ ఎయిర్. మళ్ళీ మెషిన్ కంప్రెస్డ్ ఎయిర్ తోటి క్లీన్ చేయడం జరిగింది. Then at that time also machine is in idle stage. And 1.2, next 0.2 minutes locates casting in fixture, starts machine and automatic feed. సో ఆటోమేటిక్గా మనం ఏదైతే కాస్టింగ్ అనే దాన్ని లొకేట్ చేసాం, ఫిక్స్ చేసాం, స్టార్ట్స్ మెషిన్ స్టార్ట్ చేశారు, అండ్ ఆటోమేటిక్ ఫీ. సో ఆటోమేటిక్గా పని జరుగుతూ ఉంది. సో ఎట్ ద టైమ్ ఆల్సో మెషిన్ ఈజ్ ఐడిల్. సో దెన్ ఆఫ్టర్ దాట్
1.2, that another 0.2 minutes. So the man is in idle position and the slot is cutting by the machine. So the machine is comes to working. So and after that 1.6, the machine is in idle state, sorry, man in idle stage, and machine is in cutting slot. And 1.8 also, the man in idle stage and machine is in cutting slot. And 2.0, that means last one, so that is also man in idle stage and machine is in cutting slot, that means machine is in working stage. So in this way you have interrelate the man and machine, these two are the different one. సో సైమల్టేనియస్గా మనం ఈ రెండింటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఒకే చోట మనం రిప్రజెంట్ చేస్తున్నాం. సో మనం రికార్డ్ అవుతున్నాయి. సో రికార్డ్ అయిన వాటిని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఓవరాల్గా దీని ద్వారా మనం ఏం తెలుసుకున్నాం. సో నెక్స్ట్ చూడండి, ఒకసారి సమరైజ్ చూడండి. సమరీ చూద్దాం. సమరీలో సో సైకిల్ టైమ్ ఈజ్ టోటల్ 2 minutes. ఓవరాల్గా మనకి సైకిల్ టైం అనేది 2 minutes పట్టింది అనుకోండి, అదే కదా 2 minutes పట్టింది. దాంట్లో వర్కింగ్ టైం మ్యాన్ 1.2 minute. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. సో మ్యాన్ ఎంత టైం వర్కింగ్లో ఉన్నాడు, సో 1.2 minutes వరకు వర్కింగ్లోనే ఉన్నాడు. కాబట్టి మ్యాన్ ఎంత టైం వర్క్ చేశారండి, 1.2 minutes. అండ్ మెషిన్ 0.8 ఓన్లీ, అంతే కదా. సో ఇక్కడ 1.2 వరకు ఐడిల్లోనే ఉంది. 1.4, 1.6, 1.8 అండ్ 2.0. సో ఇక్కడ ఈ స్టేజ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు మనకి సో ఓన్లీ రిమైనింగ్ అంటే 2 minutesలో 1.2 పోతే ఇంకా రిమైనింగ్ ఎంతంటే 0.8 కదా. సో 0.8 minutes మాత్రమే మిషన్ అనేది వర్కింగ్ చేసింది. ఓకే, సో కాబట్టి మ్యాన్ అనేవాళ్ళు 1.2 minutes వర్క్ చేశారు, మెషిన్ 0.8 minutes వర్క్ చేశారు. ఓవరాల్గా పర్సంటేజ్ తీసుకుంటే మ్యాన్ యూటిలైజేషన్ 60% ఉంది, మెషిన్ యూటిలైజేషన్ 40% ఉంది. అదేవిధంగా ఐడిల్ టైమ్ ఆఫ్ ద మ్యాన్ ఈజ్ 0.8, అంతే కదా. సో రిమైనింగ్ టైం అంటే మ్యాన్ 1.2 minutes వర్క్ చేశారు, ఐడిల్ టైం ఏమో 0.8 minutes అయింది, మెషిన్ 0.8 minutes వర్క్ చేసింది. ఐడిల్గా ఉన్న టైం అంటే ఏం పని చేయకుండా ఉన్న టైం 1.2 minutes అయింది. సో దిస్ ఈస్ ద సమరీ, ఓకేనా, ఆఫ్ ద మల్టిపుల్ యాక్టివిటీ చార్ట్. ఓకేనా. సో దీని ద్వారా మనం ఏం తెలుసుకోగలిగాం, క్లియర్గా మనం అర్థం చేసుకోగలిగింది ఏంటంటే, సో ఎంత టైము ఐడిల్గా ఉంటున్నారు, సో ఓవరాల్గా ఎంత టైం మనకి ఐడిల్గా ఉంటున్నారు అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో మనం ఏదైనా ఐడిల్ టైంని తగ్గించడానికి ప్రయత్నం చేయొచ్చా అనేది మనం ఆలోచించాలి దీన్ని బట్టి. అర్థమైందా. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుందనంటే, ఎవరు ఎంత టైం ఐడిల్గా ఉన్నారు, కంపారిజన్ ఏంటి, రిలేషన్ ఏంటి, ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకదానికి రిలేషన్, ఏది ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఏది ఎక్కడ ఎండ్ అవుతుందో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దీనివల్ల ఉపయోగం అది. ఓకేనా. సో దిస్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ మల్టిపుల్ యాక్టివిటీ చార్ట్. తర్వాత నెక్స్ట్ వన్, సో దీంతో మనకు ప్రాసెస్ చార్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ రికార్డింగ్ టెక్నిక్ సంబంధించి ఫస్ట్ది ప్రాసెస్ చార్ట్, తర్వాత ఫ్లో చార్ట్స్ అయిపోయినాయి. తర్వాత థర్డ్ వన్ డయాగ్రామ్స్. సో డయాగ్రామ్స్ ద్వారా మనం ఏ విధంగా రికార్డింగ్ టెక్నిక్స్ అనేది మనం ఉపయోగించుకోవచ్చు ఫ్లో డయాగ్రామ్స్ ద్వారా. సో దాంట్లో మొదటిది డయాగ్రామ్స్లో మొట్టమొదటిది ఫ్లో డయాగ్రామ్. సో ఫ్లో ప్రాసెస్ చార్ట్ ఓన్లీ షోస్ ద సీక్వెన్స్ ఆఫ్ వేరియస్ యాక్టివిటీస్ నెసరీ ఫర్ పెర్ఫార్మింగ్ ద స్పెసిఫైడ్ వర్క్. అంటే ఒక పర్టికులర్ వర్క్ తీసుకుని ఆ పర్టికులర్ వర్క్ అనేది మనకి దాంట్లో ఏ విధంగా మనకి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, వాటి సీక్వెన్స్ ఏంటనేదాన్ని మనం రికార్డ్ చేసుకోవడానికి ఈ ఫ్లో డయాగ్రామ్స్ అనేది మనకి బాగా ఉపయోగపడతాయి. సో ఇంతకుముందు మనం రెండు చెప్పుకున్నది ఏంటంటే ఫ్లో ప్రాసెస్ చార్ట్. సో ఫ్లో ప్రాసెస్ చార్ట్స్ వేరు, ఫ్లో డయాగ్రామ్స్ వేరు. ఇట్ డస్ నాట్ షో క్లియర్లీ ద పాత్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్స్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్. సో దీంట్లో ఏంటంటే మనకి పాత్ అనేది క్లియర్గా ఉండదు, మూమెంట్ ఆఫ్ పాత్ అనేది క్లియర్గా ఉండదు. మెన్ అండ్ మెటీరియల్స్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్, ఆ క్లారిటీ మాత్రం ఇక్కడ ఉండదు అని చెప్తున్నాడు. ఇట్ డస్ నాట్ షో, క్లియర్గా మనకి చూపించదు. డెఫినేషన్ చూద్దాం. ఇట్ ఈస్ ఎ డయాగ్రామ్స్ డ్రాన్ టు స్కేల్ ఇంటెండెడ్ టు షో ద రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ద ప్రొడక్షన్ మెషినరీ అండ్ మార్క్స్ ద రూట్ ఫాలోడ్ బై ద మెషిన్స్, మెటీరియల్స్ అండ్ మెన్. సో ఈ డయాగ్రామ్లో మనకి ఏంటంటే డ్రాన్ టు స్కేల్ ఇంటెండెడ్ టు షో ద రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ద ప్రొడక్షన్ మెషినరీ అండ్ మార్క్స్ ద రూట్ ఫాలోడ్ బై ద మెషిన్స్. అంటే ఏ రూట్లో మెషిన్ మనకి మూవ్ అవుతుంది అనేది మనకి ఆ రిలేటివ్ పొజిషన్స్, అదేవిధంగా మెటీరియల్స్ అండ్ మెన్ దానికి సంబంధించినటువంటి రూటు ఏ విధంగా వెళుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది అనేది మనకి చూపించడానికి మాత్రం ఈ ఫ్లో డయాగ్రామ్స్ అనేది మనకి బాగా ఉపయోగపడుతున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో యు సీ ద ఎగ్జాంపుల్
It's a top view of the work area, correctly indicating the positions of machining and other locations affecting the movement of a subject. అంటే ఇది మొత్తం ఒక ప్లాంట్ లొకేషన్ అనుకోండి. సో లొకేషన్ మొత్తాన్ని మనం ఓవరాల్గా ఈ ఒక సింగిల్ వ్యూలో మనం చూపిస్తున్నాం ఓవరాల్గా లొకేషను. సో దేర్ ఫార్ ఇట్ గివ్స్ ఆన్ ద స్పాట్ అబ్జర్వేషన్ ఆఫ్ ద పాత్స్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ ప్రొడక్ట్ సమ్ టైమ్స్ యూజింగ్ సింబల్స్ ఆఫ్ ప్రాసెస్. అంటే ప్రొడక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది, ఏ స్టేజెస్కి వెళుతుంది అనేది మనం క్లియర్గా దీంతో తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫ్లో డయాగ్రామ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బైసైకిల్ పెడల్ యాక్సిల్. సో బైసైకిల్ పెడల్ యాక్సిల్ తయారు చేయటం. సో పెడల్ అంటాం కదా, బైసైకిల్ అంటే, పెడల్ యాక్సిల్ అంటే మనకు పెడల్స్ ఉంటాయి కదా. సో సైకిల్గా పెడల్స్ని ఎలా తయారు చేస్తారు దానికి సంబంధించినటువంటి డయాగ్రామ్ చూపిస్తున్నాడు. దానిలో ఇప్పుడు దానికి సంబంధించి మనం ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఎలా ఫ్లో అవుతుంది అనేది దీంట్లో. సో పాయింటర్ చూడండి. సో రా మెటీరియల్ స్టోర్. సో రా మెటీరియల్స్ అనేది మనకి స్టోర్లోకి ఎంటర్ అయినాయి. సో ఇక్కడ స్టార్ట్ అయింది. తర్వాత రా మెటీరియల్. సో రా మెటీరియల్ ఇక్కడ మనకి నెక్స్ట్ మనకి ఇక్కడ కటింగ్ షెడ్ దగ్గరికి వస్తాయి. సో కటింగ్ షెడ్లో రా మెటీరియల్స్ అనేవి కట్ అయిన తర్వాత ఫార్జ్ షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఫార్జ్ షాప్ తర్వాత మనకి నెక్స్ట్ ఏమవుతుందంటే హీట్ ట్రీట్మెంట్ సెక్షన్. సో ఇక్కడ ఆ రా మెటీరియల్ మొత్తం ఇక్కడ హీట్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ చూడాలి మీరు నెక్స్ట్ ఇలా కదా. సో ఇలా వచ్చిన తర్వాత సో ఫార్జ్ షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫార్జ్ షాప్ దగ్గర నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాయి, మెషిన్ షాప్ దగ్గరికి వెళ్తున్నాయి. మెషిన్ షాప్లో ఏం జరుగుతుంది, టర్నింగ్ సెక్షన్. ఈ టర్నింగ్ సెక్షన్ దగ్గర నుంచి నెక్స్ట్ మిల్లింగ్ సెక్షన్ దగ్గరికి వెళుతుంది. ఈ మిల్లింగ్ సెక్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ మిల్లింగ్ సెక్షన్లో హీట్ ట్రీట్మెంట్ సెక్షను అక్కడికి వెళ్ళి సో మిల్లింగ్ సెక్షన్ తర్వాత నెక్స్ట్ హీట్ ట్రీట్మెంట్ దగ్గరికి వెళుతుంది. అక్కడ హీట్ అయిన తర్వాత ఆ హీట్ అయింది ఇక్కడ హీటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అసెంబుల్ సెక్షన్ దగ్గరికి వస్తుంది. అసెంబుల్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇన్స్పెక్షన్ దగ్గరికి వస్తుంది. ఇన్స్పెక్షన్ తర్వాత పార్ట్ స్టోరేజ్ దగ్గరికి వస్తుంది. ఓకేనా. సో ఇన్ దిస్ వే ద రా మెటీరియల్ ఈజ్ మూవ్డ్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్. సో ఇక్కడ ఇంకొకసారి క్లియర్గా చూడండి. ఫస్ట్ రా మెటీరియల్ స్టోర్ దగ్గర నుంచి రా మెటీరియల్ నెక్స్ట్ ప్రాసెసింగ్లోకి వచ్చిన తర్వాత కటింగ్ షెడ్లోకి వచ్చిన తర్వాత కటింగ్ షెడ్ దగ్గర నుంచి ఫార్జ్ షాప్కి వచ్చింది. ఫార్జ్ షాప్ తర్వాత మెషిన్ షాప్ దగ్గరికి వచ్చారు. సో మెషిన్ షాప్ దగ్గర నుంచి మిల్లింగ్ సెక్షన్కి వెళ్ళింది. మిల్లింగ్ దగ్గర నుంచి హీట్ ట్రీట్మెంట్ సెక్షన్కి వెళ్ళింది. హీట్ ట్రీట్మెంట్ సెక్షన్ తర్వాత అసెంబుల్ సెక్షన్ దగ్గరికి వచ్చారు. అసెంబుల్ అయిపోయిన తర్వాత ఇన్స్పెక్షన్కి వెళ్ళింది. ఇన్స్పెక్షన్ తర్వాత ఆ పార్ట్ని మనం స్టోర్స్లో స్టోర్ చేసాము. సో ఇన్ దిస్ వే ద ప్రాసెస్ ఈజ్ ఆన్ గోయింగ్. సో ఎట్ ఏ గ్లాన్స్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఇన్ ఎ వెరీ సింపుల్ మేనర్ హౌ ద ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ ద ప్లాంట్. అంటే ఓవరాల్గా ప్లాంట్లో రా మెటీరియల్ అనేది ఏ విధంగా మూవ్ అయింది అనేది మనం క్లియర్గా ఒక సింగిల్ గ్లాన్స్లోనే మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఎవరైనా అడిగినా కూడా యూ హ్యావ్ టు ఈజీలీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్. సో క్లియర్గా చెప్పేయచ్చు. సో ఈ డయాగ్రామ్ తోటి ఓకేనా. సో దిస్ ఈజ్ ఫస్ట్ వన్. సో నెక్స్ట్ డయాగ్రామ్, నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్లో డయాగ్రామ్ చూసాం. నెక్స్ట్ డయాగ్రామ్ స్ట్రింగ్ డయాగ్రామ్స్. సో ఈ స్ట్రింగ్ డయాగ్రామ్స్లో ద వర్కర్స్ ఆర్ మూవింగ్ ఎట్ ఇర్రెగ్యులర్ ఇంటర్వల్స్ బిట్వీన్ ఎ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ఏ వర్కింగ్ ఏరియా విత్ ఆర్ వితౌట్ మెటీరియల్స్ ఇన్ మెనీ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్. సో ఇక్కడ వర్కర్స్ అనేవాళ్ళు మనకి ఇక్కడ మూమెంట్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి. ఇంటర్వల్స్ బిట్వీన్ ఏ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ఏ వర్కింగ్ ఏరియా విత్ ఆర్ వితౌట్ మెటీరియల్స్ ఇన్ మెనీ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్. సో ఇంటర్వల్స్ బిట్వీన్ ఏ నెంబర్ ఆఫ్ పాయింట్స్, అదేవిధంగా ఇంటర్వల్స్ అనేవి ఉంటాయి. నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇన్ వర్కింగ్ ఏరియా విత్ ఆర్ వితౌట్ మెటీరియల్స్ ఇన్ మెనీ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్. అంటే అది విత్ మెటీరియల్ కావచ్చు, వితౌట్ మెటీరియల్ కావచ్చు. సో డెఫినేషన్ చూస్తే ద స్ట్రింగ్ డయాగ్రమ్ ఈజ్ ఎ స్కేల్ ప్లాన్ ఆర్ మోడల్ ఆన్ విచ్ ఏ థ్రెడ్ ఇట్స్ యూజ్డ్ టు ట్రేస్ అండ్ మెజర్ ద పాత్ ఆఫ్ వర్కర్స్, మెటీరియల్స్ ఆర్ ఎక్విప్మెంట్ డ్యూరింగ్ ఏ స్పెసిఫైడ్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. ఒక స్పెసిఫైడ్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటే ఆ ఈవెంట్స్ సంబంధించినటువంటి పాత్ ఏ విధంగా ఉందనేది మెజర్ చేయటం అనేది మెయిన్ కాన్సెప్ట్ ఈ స్ట్రింగ్ డయాగ్రామ్లో. అది వర్కర్స్ది కావచ్చు, మెటీరియల్స్ది కావచ్చు, ఎక్విప్మెంట్ది కావచ్చు. వాటి మెయిన్గా ఉండేది ప్రొడక్షన్ ప్రాసెస్లో ఈ మూడే కదండి. ఇంకా వేరే ఏముంటాయి, వర్కర్స్ ఉంటారు, మెటీరియల్స్ ఉంటాయి, ఎక్విప్మెంట్ ఉంటాయి. ఏం చేసినా ఈ మూడింటి మీదే జరుగుతుంది. అంటే ఎక్విప్మెంట్ ఆర్ మెషిన్ ఏదైనా అనుకోండి. సో ఈ మూడు లేకుండా ప్రొడక్షన్ జరగదు కదా. సో ఏ ప్రొడక్షన్ అయినా కూడా మనకి మెయిన్గా ఉండేది ఈ మూడే, వర్కర్స్, మెటీరియల్స్, ఎక్విప్మెంట్. ఓకేనా. సో దీస్ త్రీ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే.
సో మనీ ఈజ్ ఇంటాంజిబుల్ అసెట్, అంటే మన కంటికి కనిపించినప్పుడు కూడా ఇక్కడ మనకి అది అంత దాని గురించి అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనీ ఒకదాని పక్కన పెడితే మ్యాన్, మెటీరియల్, మెషిన్స్ ఈ మూడు మనకి ఇక్కడ యూటిలైజ్ అవుతున్నాయి. సో దట్ ఈజ్ ఇంపార్టెంట్ వన్. ఓకే, సో జస్ట్ యూ హ్యావ్ టు సీ ద ఎగ్జాంపుల్ ఆఫ్ స్ట్రింగ్ డయాగ్రామ్. సో స్ట్రింగ్ డయాగ్రామ్లో సో మనకి ఇక్కడ ఫస్ట్ మీరు ఇటువైపును చూస్తే స్టడీ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఏ మెకనిస్ట్ యొక్క మూమెంట్స్ని మనం స్ట్రింగ్ డయాగ్రామ్ ద్వారా అనాలిసిస్ చేస్తున్నాం. సో ఏమి అగైన్ ప్రిపేర్డ్ బై అండ్ డేట్ అండ్ వాట్ టైప్ ఆఫ్ స్కేల్ యూ హ్యావ్ టు యూజ్డ్, అంటే స్కేలింగ్ ఎలా చేసాం అంటే సెంటీమీటర్స్ మనకి టైం ఏదో ఒకటి తీసుకుంటాం కదా, మినిట్స్లోనో సెకండ్స్లోనో ఏదో ఒకటి, సో అవర్స్లోనో అట్లా. సో ఇక్కడ మనకి మెషిన్. సో ఇక్కడ ఒక మెషిన్ గురించి చూస్తే సో టూల్ రూమ్ అండ్ స్టోర్స్ అండ్ ఇన్స్పెక్షన్, టాయిలెట్, సూపర్వైజర్. సో ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ఉన్నటువంటి రిలేషన్స్ మనకి చూపిస్తున్నాయి. సో వీ మేక్ యూజ్ ఆఫ్ ఫ్లో డయాగ్రామ్ ఫర్ రికార్డింగ్ ద మూమెంట్ ఆఫ్ మెన్ ఆర్ మెటీరియల్ వెన్ ద మూమెంట్ ఈజ్ సింపుల్ అండ్ ద పాత్ ఈజ్ ఆల్మోస్ట్ ఫిక్స్డ్. సో మూమెంట్ ఎలా ఉన్నాయి అంటే మెషిన్, ఇన్స్పెక్షన్ ఇవన్నీ సపరేట్ రూమ్స్ కదా. సో ఇక్కడ సపరేట్ ఐటమ్స్గా కన్సిడర్ చేయండి. సో మెషిన్ దగ్గర నుంచి మూమెంట్ అనేది టూల్ రూమ్కి ఉంది, తర్వాత స్టోర్స్కి ఉంది, తర్వాత ఇన్స్పెక్షన్కి ఉన్నది, సూపర్వైజర్ దగ్గరికి ఉన్నది, టూలెట్ ఉన్నది, ఓకేనా, టాయిలెట్ ఉన్నది. సో ఇట్లా అన్నిటితో రిలేషన్ ఉన్నదన్నమాట. సో వెన్ ద మూమెంట్ ఈజ్ సింపుల్ అండ్ పాత్ ఈజ్ ఆల్మోస్ట్ ఫిక్స్, ఇక్కడ పాత్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, మూమెంట్స్ అనేవి కూడా సింపుల్గా ఉంటాయి. బట్ వెన్ ద పాత్స్ ఆర్ మెనీ ఆర్ అండ్ ఆర్ రిపిటేటివ్, ఈ పాత్స్ అనేవి మనకి రిపిటేటివ్ అవుతున్నాయి చూడండి. సో ఇక్కడ ఇదే పాత్ మనకి 2 సార్లు టూల్ రూమ్కి రిపీట్ అయింది, దాని తర్వాత మళ్ళీ సో స్టోర్స్కి కూడా 2 సార్లు రిపీట్ అయింది పాత్, తర్వాత మెషిన్ దగ్గర నుంచి ఇన్స్పెక్షన్కి 2 సార్లు పాత్ రిపీట్ అయింది, తర్వాత మళ్ళీ సూపర్వైజర్కి కూడా 2 సార్లు పాత్ రిపీట్ అయింది, అదేవిధంగా మెషిన్ దగ్గర నుంచి టాయిలెట్కి కూడా 2 సార్లు రిపీట్ అయింది. సో ఈ విధంగా రిపీటేషన్ అనేది ఉంటుంది. సో బట్ వెన్ ద పాత్స్ ఆర్ మెనీ అండ్ ఆర్ రిపిటేటివ్ ఇట్ మే నాట్ బి పాసిబుల్ టు రికార్డ్ దెమ్ ఇన్ ఏ ఫ్లో డయాగ్రామ్. సో ఒకవేళ రిపిటేటివ్ ఇలాంటివి అయితే కనుక మనం ఫ్లో డయాగ్రామ్లో మనం వాటిని చూపించలేము, ఫ్లో డయాగ్రామ్లో ఇవి చూపించలేం కదా. సో రిపిటేషన్ లేదు కదా అక్కడ ఫ్లో డయాగ్రామ్లో. సో హియర్ ఏ స్ట్రింగ్ డయాగ్రామ్ ఈజ్ యూజ్డ్. ఎక్కడైతే మనకి రిపిటేటివ్గా ఉండి సో పాత్స్ అనేవి ఎక్కువ ఉంటాయో అది మనం ఆ టైంలో మనం ఫ్లో డయాగ్రామ్ వాడుకోలేం, కాబట్టి దాని బదులుగా మనం స్ట్రింగ్ డయాగ్రామ్ వాడుకుంటాం. స్ట్రింగ్ డయాగ్రామ్ ఈజ్ ఏ స్కేల్డ్ ప్లాన్ ఆఫ్ ద షాప్. సో ఇది మనకి స్కేల్డ్ ప్లాన్ అంటాం. సో లొకేషన్ ఆఫ్ మెషిన్స్ అండ్ వేరియస్ ఫెసిలిటీస్ ఆర్ డ్రాన్ టు స్కేల్ ఇన్ ఏ డ్రాయింగ్ షీట్. సో డ్రాయింగ్ షీట్లో మనం ఈ స్కేలింగ్ అనేది తీసుకుని దాని ద్వారా మనం ఇవన్నీ కూడా లోకల్ మెషిన్స్ ఏంటి, వాటి ఫెసిలిటీస్ ఏంటి అన్నింటిని కూడా మనం చూసుకుని దానికి అనుగుణంగా మనం డ్రాయింగ్ షీట్ మీద డ్రా చేసుకుంటాం. పిన్స్ ఆర్ ఫిక్స్డ్ ఎట్ ద వేరియస్ వర్క్ సెంటర్స్ ఇన్ ద డ్రాయింగ్ షీట్. వేరియస్ వర్క్ సెంటర్స్ అంటే వర్క్ సెంటర్స్ ఏవైతే వాటన్నిటి కూడా మనం పిన్స్ పెట్టి వాటితో ఇండికేట్ చేస్తాం. ఏ కంటిన్యూస్ కలర్డ్ థ్రెడ్ ఆర్ స్ట్రింగ్ ఈస్ టేకెన్ రౌండ్ ద పిన్స్ వేర్ ద మెటీరియల్ ఆర్ వర్కర్ మూవ్స్ డ్యూరింగ్ ద ప్రాసెస్. సో ఆ పిన్స్ తోటి ఏది ఎక్కడ మూవ్మెంట్ ఉంటుంది అక్కడ ఆ పిన్ తోటికి థ్రెడ్ చుట్టి థ్రెడ్డింగ్ ఇక్కడ థ్రెడ్స్ వాడతారు. సో ఆ థ్రెడ్స్ని కలర్ థ్రెడ్స్ వాడతారు. సో అంటే ఒక్కోదానికి ఒక్కొక్క కలర్ థ్రెడ్ వాడతారు. సో ఆ కలర్ థ్రెడ్స్ని ఆ పిన్స్ నుంచి ఈ పిన్స్కి మనం థ్రెడ్డింగ్ చేయడం ద్వారా అంటే అక్కడి నుంచి ఇక్కడ కట్టడం ద్వారా సో మనకి ఏది ఏ డైరెక్షన్లో వెళ్ళింది ఏది ఎలా వెళ్ళింది అనేది మనం ఆ కలర్ థ్రెడ్స్ వెళ్ళిన దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. మనకి పాత్ అనేది ఏ విధంగా ఉంది, పాత్ అడిగితే కనుక ఎవరైనా పాత్ ఏంటి అనేది మనం క్లియర్గా ఈ స్ట్రింగ్ డయాగ్రామ్ ద్వారా మనం తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎట్ దట్ టైమ్. సో స్ట్రింగ్ డయాగ్రామ్. Then next one is cycle graph. So cycle graph is another one. So in the diagrams, so in this method, a small electric bulb is attached to each part of the body, which makes the movement for carrying out an operation. The path of movement is photographed by high speed camera. So ఈ cycle graph లో ఏం చేస్తారంటే వన్ స్మాల్ ఎలక్ట్రికల్ బల్బ్ ఇస్ అటాచ్ టు ఈచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో మన బాడీలో ప్రతి పార్ట్కి ఏం చేస్తారంటే ఒక స్మాల్ ఎలక్ట్రికల్ బల్బు అటాచ్ చేస్తారు, విచ్ మేక్స్ ద మూమెంట్ ఫర్ క్యారింగ్ అవుట్ అండ్ ఆపరేషన్. సో ఆ లైట్ కదిలిన దాన్ని బట్టి మూమెంట్ అయిన దాన్ని బట్టి మనకి ఎక్కడి నుంచి అక్కడ మూవ్ అయింది ఎలా మూవ్ అవుతుంది అనేది మనం ఆ లైట్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. అంటే లైట్ మనం డైరెక్ట్గా ఐడెంటిఫై చేయడం కాదు, దానికి ద పాత్ ఆఫ్ మూమెంట్ ఈజ్ ఫోటోగ్రాఫ్డ్ బై హై స్పీడ్ కెమెరా. సో ఆ పాత్ అనేది మొత్తం అది ఎలా కలుగుతుంది ఏంటనేది మొత్తం హై స్పీడ్ కెమెరా తోటి ఫొటోస్ తీయడం జరుగుతుంది. సో అంటే ఆ లైట్ మనకు కనబడతాయి కాబట్టి మూమెంట్ అనేది ఎలా వెళ్ళిందని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో దాని ద్వారా మనం ఏదో బెనిఫిట్ కూడా అవుతుంది. సో హై స్పీడ్ కెమెరా తోటి మనం మొత్తం కూడా ఫోటోగ్రాఫ్స్ తీసి దానికి అనుగుణంగా టైం దాంట్లో ఉన్నటువంటి టైమ్స్ని మ్యాచ్ చేసుకుని అతను చెప్పినట్టు
టైం మ్యాచ్ చేసుకుని దానికి అనుగుణంగా మనం గ్రాఫ్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. జస్ట్ యూ సీ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ పిక్చర్, లైట్ బల్బ్ అటాచ్డ్ టు ద హ్యాండ్. ఓకే, సో next one is chronocycle graph. Next one is chronocycle graph. So this is a photographic record which traces the path of movement onto a photographic place. In principle it is similar to the string diagram and is most effective when recording short rapid movements. Okay, so ఏమన్నాడు, this is also a photographic record which traces the path of movement onto a photographic place. సో ఫోటోగ్రాఫిక్ ప్లేస్, మనం ఫొటోస్ తీసిన తర్వాత ఫొటోస్ ద్వారా మనం పాత్ అనే దాన్ని ట్రేస్ అవుట్ చేయొచ్చు. సో అదేవిధంగా ఎంత టైం పట్టింది అనేది కూడా మనం ట్రేస్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్ ప్రిన్సిపల్ ఇట్ ఈస్ సిమిలర్ టు ద స్ట్రింగ్ డయాగ్రామ్. సో ఇన్ ప్రిన్సిపల్ స్ట్రింగ్ డయాగ్రామ్తో సిమిలర్గానే ఉంటుంది. తర్వాత అండ్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్ వెన్ రికార్డింగ్ షార్ట్ ర్యాపిడ్ మూమెంట్స్. సో చిన్న చిన్న మూమెంట్స్ని, స్పీడ్గా అయ్యే మూమెంట్స్ని కూడా దీంతో మనం రికార్డ్ చేసుకోవచ్చు ఎఫెక్టివ్గా. సో క్రోనోసైకిల్ గ్రాఫ్ ఆఫ్ ఉమెన్ స్టేకింగ్ బటన్స్. సో దీనికి సంబంధించినటువంటి గ్రాఫ్ మనకి కింద ఇమేజ్లో చూపించింది, ఉమెన్ స్టేకింగ్ బటన్స్. ఓకేనా, సో ఉమెన్ బటన్స్ని స్టేకింగ్ అనేది చేస్తూ ఉన్నదని చెబుతున్నాడు. సో దానికి సంబంధించినటువంటి ఈ క్రోనో సైకిల్ గ్రాఫ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. సో దట్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ వన్. సో దీనిలో మనకి ఈ దానికి సంబంధించి చూస్తే ఇక్కడ మీరు డయాగ్రామ్ చూడండి ఒకసారి. సో డయాగ్రామ్లో ఏం చెప్తున్నాడంటే క్లియర్గా చూస్తే, సో మనకి మూమెంట్స్ అనేది ప్రతి ఒక్కటి రికార్డ్ చేస్తున్నారు. సో దీస్ ఆర్ ఇండికేటెడ్ విత్ మూమెంట్స్ డాటెడ్ లైన్స్. సో జనరల్గా ఇది మీకు ఎక్కడ వాడతారంటే, ఇంకోటి ఈ క్రికెట్లో బ్యాట్స్మెన్స్ మీద ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు, సో హ్యాండిల్స్ అదే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అన్నప్పుడు, లేదంటే ఏదైనా వాళ్ళకి పేరు మీద డౌట్ వచ్చినప్పుడు, సో జనరల్గా ఏం చేస్తారంటే వాళ్ళ బాడీ మొత్తానికి కూడా ఇట్లా బల్బ్స్ని అటాచ్ చేసి సో వాళ్ళ మూమెంట్స్ని రికార్డ్ చేస్తారు క్లియర్గా, సో నుంచోబెట్టి. సో ఆ విధంగా మనం ఇక్కడ కూడా వాళ్ళ మూమెంట్స్ మొత్తాన్ని కూడా రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. సో రికార్డ్ చేసిన తర్వాత సో వాటిని మళ్ళీ మనం అనాలిసిస్ చేసుకోవాలి. సో దాంట్లో ఏంటంటే మెయిన్గా ఈ మూమెంట్ అనేది ఏ విధంగా జరిగింది అనేది మొత్తం కూడా మనకి ఫోటోగ్రఫీ ద్వారానే తెలుస్తుంది. కాబట్టి ఆ ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ ప్రిన్సిపల్ ఇట్ ఈస్ సిమిలర్ టు ద స్ట్రింగ్ డయాగ్రామ్. సో ఇది జనరల్గా స్ట్రింగ్ డయాగ్రామ్కి సిమిలర్గా ఉంటుంది. సో ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఈ దీంట్లో ఏంటంటే మనకి ఏం చేస్తారంటే, ఈ బ్యాట్స్మెన్స్కి క్రికెట్లో బ్యాట్స్మెన్స్కి ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు, లేదంటే బౌలింగ్ మూమెంట్స్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు, సో మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో అతని పేరేంటి, సో శ్రీలంకన్ క్రికెటర్ ఒక అతను ఉన్నాడు. ఓకేనా, సో దాంట్లో మనకేంటంటే అతని పేరు ఏదో ఉంది, సో గుర్తు రావట్లేదు. సో అతని బౌలింగ్ యాక్షన్ మీద ఒక కంప్లైంట్ వచ్చింది. సో బౌలింగ్ యాక్షన్ మీద కంప్లైంట్ వచ్చినప్పుడు ఏం చేశారంటే, అతని బాడీ మొత్తానికి ఇట్లాగే ఈ క్రోనోసైకిల్ గ్రాఫ్ అనేది డిజైన్ చేశారు. అంటే అతని బాడీ మూమెంట్స్ ఏ విధంగా ఉంటున్నాయి, సో మొత్తం కూడా ప్రతి మూమెంట్ను కూడా క్లియర్గా రికార్డ్ చేయడం అనేది జరిగింది. అంటే అతని మూమెంట్స్ మొత్తాన్ని కూడా. ఓకేనా, సో అవన్నీ కూడా ఎందుకనంటే క్లియర్గా ఎందుకు చెప్తున్నాడంటే, అతని మూమెంట్స్ ఏ విధంగా ఉన్నాయంటే అకార్డింగ్ టు ద రూల్స్ ఉన్నాయా లేదని మనం తెలుసుకోవాలంటే దానికి వేరే ఆల్టర్నేట్ లేదు. సో ఇలాంటి క్రోనోసైకిల్ గ్రాఫ్ అనే దాన్ని తీసుకోవటం వల్లనే అతని బాడీ మూమెంట్స్ మొత్తం కూడా మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో దాని ద్వారా అతని మూమెంట్స్లో ఏదన్నా ఫాల్ట్ ఉంటే ఆ ఫాల్ట్స్ని మనం అతనికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో అతను వాటిని మళ్ళీ కరెక్షన్ చేసుకుంటాడు. లేదా అతని మీద మనం డిఫెక్టివ్ యాక్షన్, ఏదన్నా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలన్నా కూడా దాని మీద మనం తీసుకోవడానికి అవకాశం ఉన్నది. ఓకేనా, సో ఈ విధంగా మనకి క్రోనోసైకిల్ గ్రాఫ్ అనేది ఒక దీంట్లోనే కాకుండా బయట విషయాల్లో కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫోటోగ్రఫిక్ రికార్డెడ్. సో వీఆర్ క్లియర్లీ అనలైజింగ్ విత్ ద ప్రాసెస్ ఇన్ ద మెథడ్ స్టడీ
So that is very, very important in the method study process. So that is chrono cycle graph. Okay. Today I stopped over here.